హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం సీనియర్ ఇంటర్లో ఇంపార్టెంట్ టాపిక్ అయిన ఎలక్ట్రానిక్స్లో ఇంపార్టెంట్ టాపిక్ అయిన లాజిక్ గేట్స్ గురించి చూద్దాం. ఈ లాజిక్ గేట్స్ అనే టాపిక్లో నుంచి ఎంసెట్లో, జేఈఈ మెయిన్స్లో, అడ్వాన్స్లో ప్రతి ఇయర్ అడుగుతున్నారు. ఈ లాజిక్ గేట్స్ టాపిక్ నుంచి క్వశ్చన్ రాకుండా ఎంసెట్లో పేపర్ ఉండదు. మొదటగా అసలు ఈ లాజిక్ గేట్స్ అంటే ఏంటో చూద్దాం. లాజిక్ గేట్స్ అంటే అవి ఒక ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ విచ్ ఫంక్షన్స్ లాజికల్ ఫంక్షన్. అంటే ఏం లేదండి, అదొక ఎలక్ట్రానిక్ సర్క్యూట్. 1, 2 అనే రెండు ఇచ్చామనుకోండి, ఒక దాంట్లోకి అవుట్పుట్ ఏమైనా రావాలి మనకి 3, అది ప్లస్, ఇది ప్లస్ అనే ఫంక్షను. అలాగే లాజిక్ గేట్స్ అనేది కూడా అంతే, మనం వాటికి ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ ఇస్తుంది మనకు కావాల్సినట్టు. అంటే ఆ మిషన్కి ఇప్పుడు ఈ మిషన్ ప్లస్ ఎడిషన్ అనే మిషన్కి మనం 2 నంబర్లు ఇస్తే అది యాడ్ చేసి ఇచ్చిద్ది. అలాగే మనం ఈ లాజిక్ గేట్స్ కూడా 2 ఇన్పుట్స్ ఇస్తే అది మనకి అవుట్పుట్ ఎండ్ గేట్. అంటే ఇది ఎండ్ గేట్ ఎలా ఉంటుందంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ డి ఎలా ఉందో సేమ్ అలా ఉంటుంది. డి షేప్లో ఉంటుంది ఎండ్ గేట్. ఇలా వచ్చి 2 ఇన్పుట్లు, ఒక అవుట్పుట్ ఏబి ఎక్స్ ఇన్పుట్ ఇచ్చాం. ఇక్కడ మనకి ఎడిషన్ అనే ఇన్పుట్ కదా, కానీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ కీని ఓపెన్ చేయాలంటే ఇతను మరియు అతను ఇద్దరు రావాలి, అంటే ఖచ్చితంగా ఇద్దరు ఉంటేనే ఆ కీ ఓపెన్ అయ్యిద్ది. అలాగే ఈ అండ్ గేట్ అంటే కూడా అంతే. అండ్ అనే పదంలోనే ఉంది ఏ ఇంటూ బి. ఎందుకంటే అసలు ఈ అండ్ గేట్ ఇలా వచ్చేది, దాని ఇంటర్నల్ స్ట్రక్చరు ఎలా ఉంటుందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 అంటే క్లోజింగ్, 0 అంటే ఓపెన్ అని గుర్తుపెట్టుకోండి మన ఉదాహరణకి. ఇప్పుడు దీనికి 1 ఇచ్చాం, క్లోజ్ అయిపోయింది. 0 ఓపెన్ అయింది, అవుట్పుట్ ఏం రాదు. బికి 0 ఇచ్చాం అంటే 2 ఓపెన్గా ఉన్నాయి, అవుట్పుట్ నిల్లు, ఏం రాదు. ఏ ఇంటూ బి రాదు. అలాగా మనం మ్యాథమెటికల్గా చూసినా అంతే వచ్చింది, దీని ప్రకారంగా చూసినా అంతే వచ్చింది. 1 ఇంటూ 0, దీనికి 1 ఇచ్చాం అంటే క్లోజ్, 0 ఓపెన్, కాబట్టి ఇది 0నే. ఇప్పుడు దీనికి 0 ఇచ్చి దీనికి 1 ఇవ్వండి, ఇది క్లోజ్, ఇది ఓపెన్, కరెంట్ పాస్ అవ్వదు. సో అలా ఈ రెండింటికి 1 ఇస్తేనే ఇక్కడ మనకి బల్బు వెలిగిద్ది, అవుట్పుట్ అనేది వస్తుంది, అది 1. ఇది అండ్ గేట్ సేమ్. ఇది దీనిలో ఇంటర్నల్గా ఇలా ఉంటుంది కాబట్టి మనకు అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది. తర్వాత దీంట్లోనే అండ్ గేట్ 0 వచ్చింది. మనకి రెండో రకమైన గేట్ ఏంటంటే ఆర్ గేట్. ఆర్ అంటే అర్థమైంది, కానీ అది, కానీ ఇది. ఈ ఆర్ గేట్ అనేది గుర్తుపెట్టుకోండి, ఈ అండ్ గేట్ను కొంచెం సాగదీస్తే సరిపోయింది. అంటే డీని స్టైల్గా రాస్తే సరిపోద్ది, ఇలా బాణంలాగా. 2 ఇన్పుట్లు, ఒక అతను కానీ ఇతను కానీ ఎవరు వచ్చినా ఓపెన్ అయ్యిద్ది. అంటే ఈ ఫస్ట్ వ్యక్తి ఒక్కడు వచ్చినా ఓపెన్ చేయొచ్చు, సెకండ్ వ్యక్తి ఒక్కడే వచ్చినా ఓపెన్ చేయొచ్చు, ఇద్దరు కలిసి వచ్చినా ఓపెన్ చేయొచ్చు. అర్థమైందా? ఇద్దరు రాకపోతే ఎవరు ఓపెన్ చేయలేరు. అలాగే ఇప్పుడు ఇది కూడా అంతే. ఇక్కడ మనకి అవుట్పుట్ ఏమొస్తుందంటే ఏ ప్లస్ బి. కానీ ఇంటూ అంటే మరియు అంటే ఖచ్చితంగా ఉండాలి, ఇద్దరు ఉంటేనే. 2 ఇన్పుట్స్ హై అయితేనే అవుట్పుట్ హై అవుతుంది. ఒకటి హై అయ్యి ఒకటిలో అయినా లో అవుతుంది, 2లో అయినా లో అవుతుంది. అంటే ఎవరు రాకపోయినా అవుట్పుట్ రాదు, ఇద్దరూ రావాలి అవుట్పుట్ రావాలంటే. అది ఇక్కడ ఆర్ గేట్లో అలా కాదు, ఏ ప్లస్ బి అన్నాం మనం అవుట్పుట్. అంటే 0, 1, 0 + 1 ఎంత, 1 + 0 1, 1 + 1 1. ఈ రెండు క్వైట్ ఆపోజిట్లో ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు మన ఇది అండ్ స్ట్రక్చర్ ఏమో సర్క్యూట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఆర్ సర్క్యూట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. మనం ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, 0 అంటే ఇలా ఓపెన్ అయినట్టు, 1 అంటే క్లోజ్ అయినట్టు. ఇప్పుడు మనం ఒకవేళ ఫస్ట్ రెండింటికి 0 0 ఇచ్చాం అంటే 2 ఓపెన్గా ఉన్నాయి, కరెంట్ పాస్ అవ్వదు కాబట్టి అవుట్పుట్ 0, అవుట్పుట్ రాదు. మనం ఏ ఓపెన్ చేసాం, బి క్లోజ్ చేసాం, అప్పుడు ఇది క్లోజ్ సర్క్యూట్ అయింది. క్లోజ్ సర్క్యూట్ అయ్యి కరెంట్ పాస్ అయింది, అవుట్పుట్ వచ్చింది, అదే 1 బ్యాటరీ ద్వారా. అలాగే మనం ఈసారి ఏ క్లోజ్ చేసాం కాబట్టి ఇప్పుడు ఏలో నుంచి వెళ్ళిద్ది కరెంట్, అవుట్పుట్ 1. రెండిట్లో నుంచి కరెంట్ పోద్ది, అవుట్పుట్ 1. అది ఆర్ గేటు.
అండ్ గేట్ అయిపోయింది, నా ఆర్ గేట్ ఉంది. ఇంకొక గేట్ ఏంటంటే మనకి నాట్ గేట్ అనేది ఎలా ఉంటుందంటే దీంట్లో ఏంటంటే సింపుల్, ఒక ఇన్పుట్ ఒక అవుట్పుట్ ఉంటుంది. అది ఇలా ఉంటుంది. ఇప్పుడు ఏకి 0 ఇచ్చాం అనుకోండి, ఈ మిషన్ దాన్ని రివర్స్లో మార్చిద్ది. ఇప్పుడు ఏ బార్ ఏంటి మనకి అంటే 0 బార్ ఏంటి 1. ఏకి 1 వచ్చామనుకోండి, ఏ బార్ ఏమైంది 0. అంతే ఈ నాట్ గేట్. మళ్ళీ ఈ మూడిటి కాంబినేషన్ తోటి గేట్స్ ఉంటాయి. ఇదిగోండి, ఇది బల్బ్ అవుట్పుట్, దీని స్ట్రక్చర్ ఇది. ఇక్కడ అది ఫ్రెండ్స్ ఈరోజు లాజిక్ గేట్స్ పార్ట్ 1. లాజిక్ గేట్స్ పార్ట్ 2 కూడా పెడతాను, అది చూడండి. దాంట్లో నాండ్ గేట్, నార్ గేట్, స్నార్ గేట్, ఇంకా చాలా ఉన్నవి, అది చూడండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. Thank you for watching. Please subscribe to our Physics Prapancham YouTube channel for more competitive physics topics.